గారు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం అది. లేకపోతే టైరు పేలి స్లీపర్ బస్సు దగ్ధం. కర్నూలు కడప జాతీయ రహదారి 40పై నంద్యాల జిల్లాలో ఘోరం జరిగింది. తొలుత టైరు పేలడంతో బస్సు అదుపు తప్పి రోడ్డుకు అవతల మార్గంలో పడిపోగా ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొనడంతో క్షణాలు మంటలు చెలరేగినాయి. డివైడర్ దాటి పక్క మార్గంలో పడింది బస్సు. ఆ దాటిలో కంటైనర్ ఢీకొని మంటలు 2 వాహనాల డ్రైవర్లు సహా 3 మృతి. క్లీనర్ అప్రమత్తతో 36 మంది సురక్షితం. నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి ఘటన జరిగిందన్నప్పటికీ హైలైట్ చేశారు. లేకపోతే వరికపూడిసెలకు పర్యావరణ అనుమతులు లాంఛనమే. అటవీ భూమి సేకరణకు నిపుణుల కమిటీ పచ్చజెండా. ఎత్తిపోతల ప్రాజెక్టుతో 85,000 ఎకరాలకి సాగునీరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్నాడు జిల్లాలో నిర్మించి తలపెట్టిన వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో నిపుణుల మదింపు కమిటీ ఆమోద ముద్ర వేసింది. నెల 9ని భేటీ అయిన కమిటీ ప్రాజెక్టు ప్రతిపాదనలు పరిశీలించి పర్యావరణ అనుమతులు సిఫార్సు చేసింది. ఇందుకు అల్ప వర్షపాతం, వార్షిక సగటు 63.4 సెంటీమీటర్లు, వెనుకబాటుతనం, సామాజిక ఆర్థిక పరిస్థితులు పరిగణలోకి తీసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడుగొప్పుల, ఆత్మకూరు, దరివేముల ప్రాంతంలో 270 హెక్టార్ల భూమి అవసరం. ఇందులో 19.13 హెక్టార్లు అటవీ భూమిగా మిగతాది అటవీయేతర భూమి. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వెల్దుర్తి మండలంలోని వరికపూడిసెల వాగు నుంచి 4.86 టీఎంసీల నీటిని ఎత్తిపోసి వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి మండలాల్లోని 84,500 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం. తొలుత ప్రాజెక్టు పరిధి 24,900 ఎకరాలే అయినప్పటికీ వెల్దుర్తి, ఉప్పలపాడు, గంగలగుంట, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బోదిలవాడు, వీడు, లోయపల్లి గ్రామస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తి మేరకు 84,500 ఎకరాలకు పెంచుతూ గత ఏడాది అక్టోబర్ 31 జీవో వెలువడింది. 3,227 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా 25 గ్రామాలకు సాగునీరు, 20,000 జనాభాకు తాగునీరు అందనుంది. అలాగే ఏపీ జెన్కో, ఎన్హెచ్పిసి, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కలిసి వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలో 334.8 హెక్టార్లో తలపెట్టిన 800 మెగావాట్ల రాజుపాలెం క్లోజ్ లూప్ సంస్థ స్టోరేజ్ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు మంజూరు లభించింది. అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 489.1 హెక్టార్లో నిర్మించి తలపెట్టిన 1800 మెగావాట్ల వీరబల్లి క్లోజ్డ్ లూప్ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకు అనుమతులను వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.